మనకి ఫీవర్ వచ్చినప్పుడు మనం చేసే ఈ మిస్టేక్ వల్ల ఫీవర్ తగ్గినా మళ్ళీ కొన్ని రోజులకు ఫీవర్ వస్తుంది. ఇది నేను చెప్తుంది కాదు, ఇది ఫేక్ వార్నింగ్ కూడా కాదు. డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ని ప్రపంచంలో ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ హెల్త్ ట్రీట్మెంట్లో ఒకటిగా గుర్తించారు. యాంటీబయాటిక్ మన బాడీలో వెళ్ళగానే అది అన్ని బ్యాక్టీరియాని ఒకేసారి చంపవు. ముందుగా వీక్ బ్యాక్టీరియాని చంపుతుంది, కానీ కొన్ని స్ట్రాంగ్ బ్యాక్టీరియా ఇంకా సర్వైవ్ అవుతాయి. మీరు మెడిసిన్ని మధ్యలోనే ఆపేస్తే ఆ సర్వైవ్ అయిన బ్యాక్టీరియా మళ్ళీ ఫాస్ట్గా మల్టిప్లై అవుతుంది. అప్పుడు అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా ఆ యాంటీబయాటిక్ రెసిస్టెంట్గా మారవచ్చు. అప్పుడు అదే మెడిసిన్ ఫ్యూచర్లో పని చేయకపోవచ్చు. సింపుల్ ఇన్ఫెక్షన్ని ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. ఇది మీకు మాత్రమే కాదు, కొన్ని రెసిస్టెంట్ బ్యాక్టీరియా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే సిమ్టమ్స్ తగ్గినా కూడా డాక్టర్ రాసిన కోర్స్ని కంప్లీట్గా యూజ్ చేయండి. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ రీల్ని ఎవరైతే మెడిసిన్ని పూర్తిగా యూజ్ చేయరో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి రియల్ మెడికల్ ఫ్యాక్ట్స్ కోసం మన ఎస్ఆర్కే హెల్త్ అలర్ట్ ఛానల్ని ఫాలో అవుతుండండి.